నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో దక్షిణ బద్రీనాథ్ శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. భక్తుల రద్దీతో గోవింద నామస్మరణతో కొండ మారుమోగిపోయింది. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. కోరిన కోరికలు నెరవేర్తాయనే నమ్మకంతో చాలా మంది భక్తులు కాలినడకన గోవింద నామస్మరణతో కొండకు చేరుకున్నారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. క్యూలైన్లో కిలోమీటర్ల మేర నిలబడి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తురాలు సంధ్య దూదిగా మాట్లాడుతూ తాము తరతరాలుగా స్వామివారి దర్శనానికి వస్తున్నామని కోరిన కోరికలు నెరవేరుతున్నాయని తెలిపారు. ఇక్కడికి లింబాద్రికి మేము ఎప్పుడు వస్తుంటాం దర్శనం కోసం. స్వామివారి దగ్గరికి వస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. స్వామిని దర్శనం చేసుకొని పోతే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్వామి ప్రతి ఒక్కళ్ళ కోరికలు తీర్చడానికి ఎంతో 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 బాగా వెలిసిన స్వామి కాబట్టి మాకు వచ్చి చూసి పోతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చిర్రు, మేము ఇప్పుడు మా పిల్లల్ని తీసుకొస్తున్నాము. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. వాళ్ళు మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి తోచిన కాడికి చందాలు ఇవ్వడం కానీ రైస్ ఇవ్వడం కానీ అట్లా చేసిర్రు. మేము కూడా మాకు తెలిసిన కాడికి మేము కూడా అన్నదానం కోసము రైస్ కానీ ఏమన్నా దానం చేస్తూ వెళ్తున్నాము. అట్లా నలుగురికి మనము అన్నదానం చేయడం మంచిదని మా పెద్దవాళ్ళు చెప్పడం వల్ల మాకు కూడా తెలిసి మేము కూడా ఇక్కడ వచ్చి అన్నం కోసము బియ్యం ఇవ్వడం కానీ ఏదైనా చేసి వెళ్తుంటాము. వస్తుంటాం సంవత్సరానికి ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ. కార్తీక మాసంలో చాలా మంది వస్తారు, ఆ టైంలో వస్తుంటాం. కార్తీక మాసంలో మాత్రం ఇంత అందంగా ఉంటుందంటే అన్నీ బాగున్నాయి కానీ కోతులతోనే కొంచెం ఇబ్బంది ఉంది. అది కొంచెం ఇక్కడ వాళ్ళు చూసుకుంటే బెటర్. కాకపోతే ఆడవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా సౌకర్యాల గురించి ఆలోచించి ఆడవాళ్లకు టాయిలెట్ కానీ స్నానపు గదులు కానీ పిల్లలు చిన్న పిల్లలు తీసుకొని వచ్చిన తల్లులకు